హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హన్షూస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ నిలువ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. ముందుగా నేను 3/4 kg కాకరకాయలు అయితే తీసుకున్నానండి. అంటే 750 grams అనమాట. ఇవి 1 kgకి కొంచెం తక్కువ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కాకరకాయలని నీట్గా కడిగి తుడిచి ఆరబెట్టేసుకున్న తర్వాత పైన ఉండి లాస్ట్లో ఉన్న ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని నేను చూపించిన విధంగా పీల్ చేసుకోకుండా ఇలా ఈ సైజులో అయితే అన్ని పీసెస్గా కట్ చేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకోవాలండి. పీల్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక మెజరింగ్ కప్ తీసుకొని దాంట్లో ఎన్ని వచ్చాయో మెజర్ చేసుకుందాము. నాకైతే టోటల్గా అయితే నేను చూపించిన కప్తో 6 cups అయితే వచ్చాయండి. ఏ మెజరింగ్ కప్తో అయినా తీసుకోండి మీరు. ఇప్పుడు మెజరింగ్ ఎలా చేసుకోవాలి అంటే 2 cups కాకరకాయలకి 3/4 cup చింతపండు అయితే తీసుకోవాలి. పులుపు గ్రేవీ తక్కువ కావాలనుకున్న వాళ్ళు 1/2 cup తీసుకోండి, పర్లేదు. ఇట్లా ఇప్పుడు నాకు 6 cup కాబట్టి నేను 3 సార్లు 3 3/4 కప్పులు అయితే తీసుకున్నాను అనమాట. అంటే 3 3/4 కప్పులు తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి బాగా బాయిల్ అవుతున్న హాట్ వాటర్ వేసి ఒక 20-25 minutes చింతపండు నానబెడితే మంచిగా మెత్తగా అయిపోతుంది. అప్పుడు చల్లారాక మిక్సీకి పట్టుకొని వడకట్టుకుంటే పీచు అంతా పక్కనకి వచ్చేసేసి చింతపండు గుజ్జంతా మనకి పక్కకు వచ్చేస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. 2 కప్పులు కాకరకాయలకి 1.5 cup వేరుశనగ నూనె అయితే తీసుకున్నాను. అట్లా మీరు ఎన్ని కప్పులు తీసుకుంటారో ఈ కొలతతో అయితే ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ తక్కువ తినేవాళ్ళు 1 cup యాడ్ చేసుకోండి, కానీ 1.5 cup అయితే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నావి 6 కప్పులు కాకరకాయలు కదా, సో నేను 1.5 అప్పుడు 4.5 cups ఆయిల్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కాకరకాయలని మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. నేను చూపించే స్టేజ్ వరకు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై అయితే కాకరకాయలో ఊట అనేది ఉండదు మనకి. ఎక్కువగా డ్రై అయిపోతే దాంట్లో గుజ్జు అనేది రాదు. ఇలాగే మీ దగ్గర ఎన్ని బ్యాచెస్ కాకరకాయలు ఉంటే అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో పోపు వేసుకోవాలి. పోపు కోసం ఆవాలు, పచ్చెనపప్పు, జీలకర్ర, మినపప్పు అన్నీ వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చిని కొంచెం బాగా ఫ్రై అవనిచ్చి వెల్లుల్లి అనేది మీకు మీ ఇష్టం అండి. పచ్చడిలోకి ఎక్కువగా వెల్లుల్లి అయితే బాగుంటుంది. పొట్టు తీయకుండా వాటిని కచ్చాపచ్చాగా దంచి ఇట్లా ఆయిల్లో అయితే నేను చూపించిన విధంగా అయితే ఫ్రై చేసుకోండి. ఎక్కువగా మాడనివ్వద్దు. ఇప్పుడు పచ్చడిలో మంచి ఫ్లేవర్ రావడానికి తాలింపులో నేను ఇంగువ అనేది యాడ్ చేస్తున్నాను. ఇంగువ నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి. ఇప్పుడు పచ్చిగా ఉండే కరివేపాకుని మాడనివ్వకుండా కొంచెం ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంటుంది కదా, దాన్ని ఆయిల్లో వేసుకొని ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోండి. చింతపండులో పచ్చిదనం పోయి కొంచెం బాగా ఫ్రై అవుతుంది. ఈ ఫ్రై అయ్యే ప్రాసెస్లోనే ఉప్పు తీసుకోండి. 2 కప్పుల కాకరకాయలకి 1/2 cup ఉప్పు తీసుకోవాలి. అట్లాగా నేను 6 కప్పుల కాకరకాయలకి 3/4 cup సాల్ట్ అయితే నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఏదైనా సరే మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోండి. తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వీటన్నిటిని స్టవ్ను ఆఫ్ చేసి సాల్ట్ అంతా కలిపాక బాగా చల్లారనివ్వాలి ఈ పోపునంతటిని కూడా. ఇప్పుడు బాగా చల్లారిపోయింది. దీంట్లోకి కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారం అనేది 1/4 cup ఉప్పు వేసుకున్నాం కాబట్టి 2 కప్పులు కాకరకాయలకి 1/4 cup ఉప్పు, 1/2 cup కారం, ఈ విధంగా అయితే కొలత వేసుకోండి. కారం అనేది ఒక్కొక్కరి కారం ఒక్కొక్క స్పైస్ లెవెల్లో ఉంటుందండి. అందుకే నేను ఎగ్జాక్ట్గా తక్కువ మెజర్మెంటే చెప్తున్నాను. సరిపోకపోతే ఇలా మీరు మిక్స్ చేసుకున్నప్పుడు ఆ గ్రేవీని ఒకసారి టేస్ట్ చూడండి. కారం తక్కువైందంటే మళ్ళీ యాడ్ చేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. ఎక్కువైతే మళ్ళీ నిమ్మరసం యాడ్ చేయాల్సి వస్తుంది. అందుకే ముందుగానే చెప్పేస్తున్నాను. నాది గుంటూరు కారం కదా, సో నేను ఈసారి స్పైస్ ఎక్కువ అనిపించింది, కొంచెం నిమ్మరసం యాడ్ చేశాను. ఆ ప్రాబ్లం మీకు రాకూడదని నేను చెప్తున్నాను.
ఇప్పుడు గ్రేవీ అంతా కూడా బాగా కలుపుకున్నాము. దీంట్లోకి మంచి ఫ్లేవర్ రావడానికి ఆవాలు, మెంతుపిండి, ఆవాలు ఎక్కువ వేసుకొని మెంతులని తక్కువ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. 2 కప్పులు కాకరకాయకి సాల్ట్ ఎంతైతే తీసుకున్నారో ఆవపిండి కూడా అంతే తీసుకోండి. నేను మొత్తానికి 6 కప్పులు కాకరకాయలకి 1 కప్పు ఆవపిండి అయితే మిక్స్ చేసుకున్నాను. సో కాకరకాయలు యాడ్ చేయకముందే గ్రేవీ మొత్తం కలుపుతుంటేనే చూడ్డానికి చాలా బాగుంది కదా పచ్చడి. ట్రస్ట్ మీ, కాకరకాయలు అస్సలు చేదు ఉండదండి. నేను తిని చూసే నేను మీకు చెప్తున్నాను. అస్సలు ఎటువంటి వాళ్ళైనా తినేస్తారు. మనం పచ్చిగా వేపుకున్నాం కదా, చేదు ఉంటుందేమో అనుకుంటారేమో. ఆ చింతపండు పేస్ట్ ఉంటుంది కదా, ఈ మసాలా ఇవన్నీ కలిసేలోపు కాకరకాయ అనేది అస్సలు చేదు అయితే చచ్చిపోతుంది అన్నమాట. ఇలా కొంచెం కొంచెం కాకరకాయలు యాడ్ చేసుకుంటూ పచ్చడి మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకోండి. ఒక్కసారి కాకరకాయలు యాడ్ చేశాక ఉప్పైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ కారపొడి అయితే అసలు యాడ్ చేయకండి. ముందు గ్రేవీ కలిపేటప్పుడే అన్నీ చూసుకొని లాస్ట్లో కాకరకాయలు అనేది యాడ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. సో ఫైనల్గా అయితే ఉన్న కాకరకాయలు అన్నీ కూడా ఈ గ్రేవీలో వేసి నిదానంగా అయితే కలుపుకున్నాను. నాకు సుమారు 1 kg పచ్చడి పైన అయితే వచ్చిందండి ఇది. మీరు స్టార్టింగ్ ట్రై చేసేటప్పుడు 1/2 kg కాకరకాయలతో ట్రై చేయండి. మీరు ఏ కప్పుతో అయినా తీసుకోండి, కొలత మటుకి ఇలానే ఉండాలి. 2 కప్స్కి 1/2 కప్పు ఉప్పు, 1/2 కప్పు కారం, 1/2 కప్పు ఆవాలు, మెంతిపిండి, 1/4 కప్పు 3/4 కప్ చింతపండు. సో ఇవి ఎగ్జాక్ట్ కొలతలు అన్నమాట. ఈ పచ్చడి పూర్తిగా చల్లారాక ఒక గాజు సీసాలో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 months దాకా ఉంటుంది. వాడుకునేదాన్ని బయట పెట్టుకొని కొంచెం కొంచెం మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అందుకే వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను. అసలు పచ్చడి చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట. చాలా బాగా టేస్ట్ అయితే వచ్చింది. కానీ కారం మటుకు చూసేసుకోండి, ముందుగానే చెప్తున్నాను. కారం ఎక్కువ అయితే మటుకు తగ్గించుకోవడం కష్టమండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కొంచెం గొంతు బాగాలేదు, అడ్జస్ట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ హన్షూస్ వరల్డ్ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.